హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. సో ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా బైపీసీ స్టూడెంట్స్కి డెడికేట్ చేస్తున్నాను. ఈ వీడియో దేని గురించి అంటే బీఎస్సీ నర్సింగ్ గురించి. సో చాలామందికి ఈ కోర్స్ చేయాలి అని ఉంటుంది, బట్ ఎలా ఏంటి అనేది కంప్లీట్గా ఐడియా ఉండదు. సో వాళ్ళకి అవేర్నెస్ కోసం అండ్ ఈ కోర్స్ ఎలా ఉంటుంది, దీనికి బయట మార్కెట్లో ఏ విధమైన డిమాండ్ ఉన్నదని ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైపీసీ, ఇంటర్లో బైపీసీ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మీరు బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకునేటి వాళ్ళు కంప్లీట్గా అంతకుముందుకైతే ఐపీఈ మార్క్స్ వెయిటేజ్ తోటి అయితే తీసుకోవడం జరిగింది. బట్ రీసెంట్గా ఏంటంటే మనకి ఎంసెట్ ర్యాంక్, అంటే కంపల్సరీగా ఎంసెట్కి మీరు అప్లికేషన్ చేసుకొని ఎంసెట్ రాసి ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మాత్రమే మీకు అడ్మిషన్ అయితే ఉండడం జరుగుతుంది. కొన్ని కాలేజెస్లలో ఈ బీఎస్సీ నర్సింగ్కి 2 lakhs ఫీజు ఉంటుంది. కొన్ని కాలేజెస్లలో లైక్ మీరు మెరిట్ ఓరియంటెడ్ అయ్యి మీరు కౌన్సిలింగ్ త్రూ వెళ్ళారనుకోండి, మీకు చాలా తక్కువ ఫీజు అయితే ఉంటుంది. లేదు మేము మేనేజ్మెంట్ కోటాలో వెళ్తామంటే ఫీజు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి, బైపీసీ తీసుకున్న వాళ్ళు ఎంసెట్లో నార్మల్గా ఎంబీబీఎస్ ఫస్ట్ టార్గెట్ పెడతారు, ఆ తర్వాత అగ్రికల్చర్ది, ఆ తర్వాత బీ ఫార్మసీ. అలా కాకుండా ఇంకా నేను ఇయర్ వేస్ట్ చేసుకోవద్దు, బీఎస్సీలో జాయిన్ అవుతాను అనుకుంటే బీఎస్సీ నర్సింగ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ వన్స్ మీరు బీఎస్సీలో జాయిన్ అయితే ఇది కూడా మనకి ఇంజనీరింగ్ 4 years ఉంటుంది కదా, అట్లాగే బీఎస్సీ నర్సింగ్ కూడా 4 years అయితే ఉంటుంది. ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు. సో దీనికి ఎలిజిబిలిటీ 12th అన్నమాట. అంటే 12th బేస్ చేసుకొని ఎంసెట్ రాసిన తర్వాతనే వీళ్ళకి సెలెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి కంపల్సరీగా బైపీసీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లైక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఈ అనేటమీ వీటి మీద కంపల్సరీగా టచ్ అయితే ఉండాలి. అండ్ వన్స్ మీది అయిపోయిందంటే మీరు కావాలి అనుకుంటే ఎంఎస్సీ చేయొచ్చు, లేదంటే జాబ్ చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. మనకి ప్రజెంట్ తెలంగాణలో కానీ ఏపీలో కానివ్వండి దీనికి చాలా డిమాండ్ ఉంది. లైక్ కోవిడ్ తర్వాత నర్సెస్కి కానివ్వండి, మెడికల్ కేర్ తీసుకునే వాళ్ళకి విపరీతమైన డిమాండ్ వచ్చేసింది, ఫార్మాకి కూడా. ఎందుకంటే లైక్ ఆ టైంలో వెల్బీయింగ్ తీసుకునే ఒక పర్సన్ ఉండడమే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అట్లన్నమాట. అందుకోసమని కోర్స్కి మంచిగా ఉంటుంది. బేసిక్ శాలరీ ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా జాయిన్ అయినా కూడా స్టార్టింగ్ ఇయర్లీ 2 lakhs ప్యాకేజ్, 2.5 lakhs ప్యాకేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని ప్లేసెస్లలో ఏంటంటే విత్ అకామిడేషన్, ఫ్రీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి మీరు కోర్స్ కంప్లీట్ చేశాక జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మొత్తంగా 4 yearsలో 8 semesters అయితే ఉండడం జరుగుతుంది. థియరీ, ప్రాక్టికల్స్ అన్నీ కలిపి లైక్ అనాటమీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఫైనల్ ఇయర్లో మీకు ఏంటంటే ప్రాజెక్ట్స్ చేయడం ఉంటుంది అనమాట. అంటే మీరు కాలేజెస్ నుంచి మీరు బయట హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళని ఇంజెక్షన్స్ వేయడం కానివ్వండి, వాళ్ళకి మెడికల్ కేర్ తీసుకోవడం కానివ్వండి, అవన్నీ చేయడం ఉంటుంది అనమాట. సో దట్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడా మీకు తెలియాలి కాబట్టి సో అట్లనమాట. మీరు ప్రజెంట్ ఇది చేయాలి అనుకుంటే ఎంసెట్కి కంపల్సరీగా అప్లికేషన్ చేసుకోండి, దాంతో రెడీగా అండి. అండ్ మీకు కంప్లీట్ దీని గురించి సిలబస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉంది చూడండి, నేను ఇది స్క్రీన్ షాట్ మీకు తన్య టు గైడ్లో పెడతాను. అండ్ ఇక్కడే కాకుండా మనకి డిఫరెంట్ ప్లేసెస్లలో కూడా దీని గురించి లైక్ చాలా ప్లేసెస్లలో కూడా దీని మీద జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ స్టాఫ్ నర్స్ కానివ్వండి, క్రిటికల్ కేర్ నర్స్, పీడియాట్రిక్ నర్స్, ఆపరేషన్ థియేటర్లో నర్స్. సో ఇవన్నీ కావాలి అనుకుంటే మనకి డెఫినెట్లీ కంపల్సరీగా బీఎస్సీ నర్సింగ్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెష్ వాళ్ళకైతే ఇప్పుడు మార్కెట్లో అట్లీస్ట్ 2 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 3 to 5 lakhs అని ఉంటుంది. బట్ నార్మల్గా 2.5 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నమాట బీఎస్సీ నర్సింగ్ గురించి. మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.